దాని కింద ఇవి వచ్చినాయి, ఇంకా స్కీమ్లు ఇవి వచ్చినాయి, లేకపోతే మీ అకౌంట్ ఏటీఎం కార్డు బ్లాక్ అయింది, అట్లా ఇట్లా అని వాడు ఫోన్లో చేసి మాయమాటలు చెప్తాడు. లేకపోతే 50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు 1 మంత్లోనే డబల్ అవుతుంది, 1,00,000 అవుతుంది. మంచి మాటలు చెప్తాం అన్నమాట. కొద్దిగా మనం మోసపోతాం. ఎవరైనా అంటే బాగా చదివిన వాళ్ళు, టీచర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అట్లాంటి వాళ్ళే డబ్బులు పోగొట్టుకున్నారు. అట్లా ఎప్పుడు పోగొట్టుకోద్దండి. మీకు ఎవడన్నా కానీ ఫోన్ చేసినాడంటే మీ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామను, ఏదైనా కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీ డబ్బులు మీరు వేసేటివి ఏమన్నా కానీ మీ డబ్బులు ఇచ్చేస్తే అంత ఎక్కువ అవుతాయి. నువ్వు మీ ఏటీఎం కార్డు గురించి చెప్పమని చెప్పడం, లాస్ట్ నంబర్లు వస్తాయి, లేకపోతే మీ సెల్లుకు లింక్ వస్తుంది, దాన్ని టచ్ చేయండి, మీ సెల్లుకు కోడ్ వస్తుంది, దాన్ని టచ్ చేయండి, ఆ నెంబర్ మాకు చెప్పండి. ఇట్లా ఏమన్నా చెప్పినారంటే అది మోసం అంతే. ఇళ్ళల్లో పడి గోడలు పలగొట్టి, బీరువాలు పలగొట్టి దొంగతనాలు చేసి 100% తగ్గిపోయినాయి. ఇప్పుడంతా వాళ్ళు ఏడో ల్యాప్టాప్ ముందర పెట్టుకొని కూర్చుంటారు, ఫోన్లు చేస్తుంటారు. మనం హిందీ మాట్లాడితే హిందీలో మాట్లాడతారు, మన తెలుగు వాళ్ళం తెలుగు మాట్లాడితే తెలుగులో మాట్లాడతారు. వాడు వస్తే ఢిల్లీలో ఉంటాడు. అన్ని భాషలు వచ్చింటాయి వాడికి. ఎందుకంటే ఇప్పుడు మోసాలన్నీ ఇట్లనే ఈజీ అనమాట. వాడు కూర్చోవడం, మన అకౌంట్లో డబ్బులు ఉన్నాయంటే ఎగిరిపా అంతే, ఏముండవు. నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసి మేము వాడిని పట్టుకునే నీ పోగొట్టుకునే డబుల్ ఖర్చు అవుతుంది. అంత దూరం పోయి వాడిని పట్టుకొని వచ్చే లోపల వాడు ఖర్చు పెట్టేసి ఉంటారు.